హాయ్ అండి, అందరికీ నమస్కారం. సులోచన టేస్ట్ ఆఫ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు కాజు మసాలా చేస్తున్నానండి. దీని గురించి చెప్పాలంటే రెస్టారెంట్ దాబాల్లో కూర్చొని నాన్, చపాతీ, పుల్కా, రోటీ ఇలాంటి వాటితో తింటుంటే చాలా బాగుంటుంది కదండి. అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి. ఈ కర్రీకి జీడిపప్పు గుండ్లు వాడితే టేస్ట్ అద్దరిపోతుందండి. నేను తిన్న అత్యంత రుచికరమైన వంటల్లో ఇదొకటండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. నేను దీనికోసం ముందుగా 200 గ్రాముల జీడిపప్పు, 3 మీడియం సైజు ఆనియన్స్, 3 మీడియం సైజు టమోటాలు తీసుకుని, ఇప్పుడు మనం తీసుకున్న ఈ జీడిపప్పులో కొంచెం జీడిపప్పు, ఈ 3 టమోటాలు, 1 కప్పులో కొంచెం వాటర్ పోసి 5 నిమిషాలు ఉడకబెట్టాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా 70 గ్రాముల జీడిపప్పు వేస్తున్నాను. మొత్తం 200 గ్రాములు కదా, 70 గ్రాముల జీడిపప్పు వేసి 130 గ్రామ్స్ పక్కన పెట్టానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసాను. 1/2 లీటర్ వాటర్ పోసి ఈ 3 టమోటాలు ఈ విధంగా కట్ చేస్తే పీల్ బాగా వస్తుందని ఆ విధంగా కట్ చేసుకొని ఈ 3 టమోటాలు కూడా వాటర్లో వేసి ఇప్పుడు బాయిల్ చేద్దామండి. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి. మరో పక్కన మనం ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసేటప్పుడు అటు చివర ఇటు చివర మధ్యలో ఆనియన్స్ పొడుగ్గా కట్ అవ్వవు కదండి. అలాంటి వాటినన్నింటినీ తీసి ఈ విధంగా పక్కన పెట్టి ఈ పొడుగ్గా ఉన్న వాటిని సపరేట్ చేసుకొని ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని బాగా సన్నగా తాలింపు కోసం తరుక్కోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరగండి. పొడుగ్గా ఉన్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాలండి. సన్నగా ఉన్న వాటిని తాలింపుకు వాడుకోవాలి. ఇప్పుడు ఈ 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా తరగాలండి. ఇప్పుడు ఆనియన్స్ను డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసానండి. ముందుగా జీడిపప్పును దోరగా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి. మనము ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కదా, ఆ వేడికే అవి రెడ్గా అయిపోతాయండి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ని కూడా దాదాపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఎక్కువగా ఎర్రగా ఫ్రై చేయని అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఆనియన్స్ మాత్రం వైట్ కలర్ నుంచి గోల్డెన్ కలర్కు మారుతుంది అన్నప్పుడు తీసేయాలండి. ఇప్పుడు జీడిపప్పు, టమోటా కూడా బాగా బాయిల్ అయ్యాయండి. వీటిని కొంచెం చల్లార్చుకొని వీటిని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని వేడి నీళ్ళల్లో నుంచి తీసి నేను మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి, కొంచెం చల్లారుతాయని. ఆ మిగిలిన వాటర్ని కూడా గ్రేవీలోకి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టమోటాలను కూడా పీల్ తీసి పక్కకు పెట్టి కొంచెం వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం మెదిపామంటే చల్లారుతుందండి తొందరగా. ఇప్పుడు ఈ జీడిపప్పును నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి కలిపి గ్రైండ్ చేస్తే సరిగ్గా మెదగదని ముందుగా జీడిపప్పును పేస్ట్ చేసి తర్వాత టమోటా వేసి మొత్తం కలిపి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా పోసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా, వాటిని ఇప్పుడు మిక్సీ పట్టేశానండి. ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని కూడా 1 కప్పులోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి ఈ విధంగా మిక్సీ పట్టి పొడి కొట్టి మనం కర్రీలో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 ఇంచుల దాల్చిన చెక్క వేసానండి. 4 లవంగాలు, 4 ఇలాచి వేసి ఆనియన్స్ని మనం సన్నగా తరిగి పెట్టాం కదా, అవి వేసి ఫ్రై చేయాలి.
ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేసాం కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం హాఫ్ మినిట్ ఈ విధంగా ఫ్రై చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని, టమోటా జీడిపప్పు గ్రేవీని వేసేయాలండి. ఈ విధంగా గ్రేవీని అంతా పోసిన తర్వాత బాగా కలపాలండి. నేను మిక్సీకి అంటుకున్న గ్రేవీకి కొంచెం వాటర్ కలిపి ఈ విధంగా పోసానండి. ఇప్పుడు మనము గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ పోసుకోవాలండి. అవసరమైతే నేనైతే ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి. ఒక 150 ml వాటర్ పోసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీని ఉడికించి స్టవ్ సిమ్లో పెట్టేయాలండి, లేకపోతే గ్రేవీ మాడిపోతుంది. ఇప్పటి నుంచి కర్రీ రెడీ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి కుక్ చేయాలండి. ఇప్పుడు ఒక 20 గ్రామ్స్ బటర్ వేసానండి. బటర్ వేసి అది కరిగేంత వరకు ఈ విధంగా తిప్పి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయాలండి. సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పుని వేసి బాగా కలపాలండి. కొంచెం సరిపోతుందండి కసూరి మేతి. ఈ విధంగా వేసుకొని కర్రీని బాగా తిప్పాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో 1-2 నిమిషాలు ఈ జీడిపప్పుని మనము కుక్ చేయాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుందండి, చూశాను టేస్ట్. ఇప్పుడు కొంచెం వేసుకొని తిప్పాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక చివరగా కొత్తిమీర చల్లుకుంటున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కర్రీ వండేటప్పుడే టేస్ట్ చూస్తూ 4-5 స్పూన్లు ఒట్టి కర్రీనే తినేసానండి. అంత టేస్టీగా ఉందండి. కర్రీ మొత్తం జీడిపప్పుతో చేస్తే టేస్ట్ మామూలుగా ఉంటుందా? ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కారంటే ఎప్పటికప్పుడు మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కేసేయండి.